నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్కి స్వాగతం. చుట్టూ అడవి, కొండలు, కోనలు, జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టి నల్లమల్ల అటవీ ప్రాంతం. ఆ ప్రాంతం లోయలలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ప్రకృతి రమణీయతతో పాటు భక్తిభావం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం. ఏడాదికోసారి జరిగే సలేశ్వర జాతరకు లక్షల్లో భక్తులు వస్తూ ఆ లింగమయ్యను దర్శించుకుంటారు. కాలినడకనే బయలుదేరి లింగమయ్యకు మొక్కులు తీర్చుకుంటారు. సలేశ్వరం లింగమయ్యను దర్శించాలంటే భక్తి మాత్రమే కాదు, సహనం, సాహసం కూడా కావాలి. అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉండే దట్టమైన అడవిలోని గుహలో కొలువైన ఆ స్వామి భక్తులకు దర్శనమిచ్చేది ఏడాదికి కేవలం 3 రోజులు మాత్రమే. ఈ పురాతన ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. ఈ యాత్రను అమర్నాథ్ యాత్రతో భక్తులు పోలుస్తూ ఉంటారు. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో సలేశ్వర క్షేత్రం గురించి పాల్కురికి సోమనాథుడు వైభవంగా వర్ణించాడు. అలాగే 16వ శతాబ్దం నాటి శ్రీ పర్వత పురాణంలో ఈ గుహాలయం గురించి, ఇక్కడి సర్వేష తీర్థం, పుష్కర తీర్థం గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. క్రీస్తు శకం 300, 750 విష్ణు కుండినులు, చాళుక్యుల కాలంలో జరిగిన నిర్మాణాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఏడాదిలో 3 రోజులు మాత్రమే తెరిచి ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. భక్తుల సందర్శనకు ఆలయాన్ని సందర్శించే రోజుల సంఖ్య కూడా నానాటికి తగ్గిపోతూ వస్తోంది. 1990 దశకం వరకు 11 రోజుల పాటు దీన్ని తెరిచి ఉంచేవారు. తరువాత భద్రతా తదితర కారణాల వల్ల 7 రోజులకు, 5 రోజులకు, చివరికి 3 రోజులకు కుదించారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి అటు 2 రోజులు, ఇటు 2 రోజులు సలేశ్వర స్వామి ఆలయాన్ని తెరిచి ఉంచే ఆనవాయితీ కొన్నేళ్లుగా కొనసాగింది. ప్రస్తుతం 3 రోజులే తెరుస్తున్నారు. పాల్గొన్న మాసంలోనే ఏర్పాట్లు మొదలవుతాయి. కాగా సౌకర్యాలను మెరుగుపరిచి ఏడాదిలో 9 నెలల పాటు సర్వేశ్వరం సంగమయ్యను భక్తులు దర్శించుకునేందుకు వీలు కల్పిస్తామని అటవీశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికి ఆదివాసీ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేకారణ్యంలో ప్రయాణం. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్లమల్ల లోతట్టు అభయారణ్యంలో జనావాసాలకు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దట్టమైన కేకారణ్యంలో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. సుమారు 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మోకాళ్ల కురువ వైపు రాళ్లు తేలి ఉన్న కొండలను దిగాల్సి ఉంటుంది. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ఫరహాబాద్ నుంచి అటవీ మార్గంలో 32 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. రాంపూర్ పెంట నుంచి కొద్ది దూరంలో వాహనాలు ఆపి నడిచి వెళ్ళాలి. ఇక లింగాల నుంచి అప్పాయిపల్లి మీదుగా గిరిజన గుడారాల వరకు వాహనాల్లో వెళ్ళవచ్చు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర ఆలయం ఉంటుంది. దారిలో ఎన్నో గుహలు, జలధారలు కనిపిస్తాయి. నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య ఇరుకైన దారిలో నడవాల్సి ఉంటుంది. అజాగ్రత్తగా ఉంటే అపాయం తప్పదు. జలపాత స్నానం, స్వామి దర్శనం. ఏటా చైత్ర పౌర్ణమికి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. చుట్టూ ప్రకృతి సౌందర్యంతో అలరారే ఈ ఆలయం ఎదుట దాదాపు 1000 అడుగుల ఎత్తు నుంచి జలపాతం దూకుతూ ఉంటుంది. భక్తులు అక్కడ ఉన్న గుండంలో స్నానం చేసి ప్రధాన గుహలో ఉన్న లింగమయ్యను దర్శించుకుని పూజలు చేస్తారు. ఆలయం ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు, కింది గుహలో మరో లింగం ఉంటాయి. భక్తులు మనసులో తలుచుకున్న కోరికలన్నీ తీర్చే స్వామిగా లింగమయ్యను విశ్వసించి ఆరాధిస్తారు. సలేశ్వరం వెళ్లాలంటే ఆమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. ఒకటి మన్ననూరు నుంచి, రెండవది బల్మూరు మండలం కొండనాగుల నుంచి, మూడవది లింగాల నుంచి నడక సాగిస్తూ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దట్టమైన అడవిలో, ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర. జాతరకు కాలిబాటను వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. మండు వేసవిలో జాలువారే జలపాతాలు, నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఎంత కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని ముక్కులు తీర్చుకుంటారు భక్తులు. దట్టమైన నల్లమల అడవిలో ఉన్న సలేశ్వర క్షేత్రంలో అనాదిగా దేవతలకు పూజా కార్యక్రమాలు చెంచులను నిర్వహిస్తారు. గతంలో గిరిజనులు, చెంచులు ఎక్కువగా సలేశ్వర లింగమయ్యను దర్శించుకునేవారు. క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కలవకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివస్తూ ఉంటారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు పిఎండి ప్రసాద్, డిపో మేనేజర్ అచ్చంపేట్. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా సలేశ్వరం జాతరకి మేము బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాము. యాజ్ పర్ ఫారెస్ట్ అఫీషియల్స్ డేట్స్ ప్రకారం వాళ్ళు మాకు 11, 12, 13 ఈ మంత్ ఆ డేట్స్లో ఆపరేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
అకార్డింగ్లీ 11, 12, 13కి మేము బస్సెస్ ఆపరేట్ చేస్తాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు బస్సెస్ అచ్చంపేట నుంచి సలేశ్వరం జాతర వరకు వెళ్తాయి. అయితే 6 వరకు మాత్రం ఓన్లీ ఇన్కమింగే ఉంటుంది, ఎంట్రీయే ఉంటుంది. బయటికి లోపలికి వెళ్ళిన వారు ఎనీ టైం ఏ టైం వరకన్నా బయటికి రావచ్చు. మా బస్సెస్ అక్కడ నైట్ హాల్ట్ కూడా చేస్తాయి. ఎవరైనా భక్తులు అక్కడ నైట్ ఉండిపోయి దర్శనం చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి రావాలనుకునే వాళ్ళకు కూడా అక్కడ బస్సెస్ రెడీగా అవైలబుల్ ఉంటాయి. మా డ్రైవర్స్ బస్సెస్ అక్కడే ఉంటాయి లోపల. సో మీరు ఎనీ టైం బస్సెస్ దగ్గరికి వస్తే డ్రైవర్స్ బస్సెస్ తీసుకుని వస్తారు. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మేము ఆ 3 రోజుల్లో కూడా మొదటి రోజుని 11 బస్సులు, తర్వాత 2 రోజులు కూడా 13 చొప్పున బస్సెస్ నడిపాము. ఈ ఇయర్ కూడా అదే విధంగా అనుకుంటున్నాం. ఒకవేళ ప్యాసింజర్స్ కానీ పెరిగిన పక్షంలో ఇంకొన్ని బస్సెస్ అడిషనల్గా వేయడానికి రెడీగా ఉన్నాము. ఓన్లీ థింగ్ ఈస్ ప్యాసింజర్స్ మూవ్మెంట్ బట్టి బస్సెస్ సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేస్తాము. మార్నింగ్ 6 నుంచి అచ్చంపేట నుంచి బస్సెస్ స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ 6 వరకు, అంటే ఇక్కడ లాస్ట్ బస్సు 4 o'clock లాస్ట్ బస్సు ఉంటుంది. ఎందుకు ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం చేయడానికి 2 గంటలు కాబట్టి లాస్ట్ బస్సు మాత్రం 4 o'clock ఉంటుంది. ఆ తర్వాత మేము బస్సెస్ వేసిన వేస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఆగిపోవాల్సి ఉంటుంది. సో దయచేసి ఎవరైనా సరే భక్తులు లాస్ట్ బస్సు 4 o'clockని అందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మేము నడిపే బస్సెస్ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మహిళలందరూ కూడా ఆధార్ కార్డ్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మనవి చేస్తున్నాను. టికెట్స్ తీసుకోవాల్సిందే. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే మేము ఫేర్ కలెక్ట్ చేస్తామో ఈ ఇయర్ కూడా అదే ఫేర్ ఉంటుందండి. 160 రూపీస్ ఫేర్ ఉంటుంది. జెంట్స్ ఆ ఫేరు పెట్టుకుని వెళ్ళాల్సిందే. మహిళల్లో ఆధార్ కార్డు క్యారీ చేసే మహిళలు ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, వాళ్ళైనా సరే ఆధార్ కార్డు ఉపయోగించుకోవచ్చు. జెంట్స్లో పిల్లలైనా పెద్దలైనా సరే అకార్డింగ్ టు దట్ ఆ ఫేరు వాళ్ళకి ఛార్జ్ చేయబడుతుంది. సేమ్ ఛార్జ్ అంటే ఏజ్ ప్రకారం ఆ ఫేర్ ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం చైత్ర పూర్ణిమ, మార్చ్, ఏప్రిల్ నెలలో పౌర్ణమి రోజు. వాస్తవానికి ఈ ఆలయం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ఇది చైత్ర పూర్ణిమ సమయంలో చాలామంది భక్తులు ఈ పవిత్రమైన రోజున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ సమయంలో మతపరమైన యాత్ర కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇది సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉన్నప్పటికీ పర్యాటకులు అటవీ అధికారి నుండి ప్రత్యేక అనుమతి పొందిన తర్వాత అడవుల్లోకి ప్రవేశించవచ్చు. సలేశ్వరం ఆలయానికి చేరుకోవడానికి పర్యాటకులు కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాలి. శ్రీశైలం నుండి రోడ్డు మార్గంలో దాదాపు 48 కిలోమీటర్లు ప్రయాణించి ఆ తర్వాత అడవిలోకి ఎడమవైపు మలుపు తీసుకోవాలి. అడవుల్లోకి 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత పర్యాటకులు దిగి నడిచి ఆలయానికి చేరుకోవాలి. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే ఈ సలేశ్వరం యాత్ర చేసేందుకు సాహసోపేత యాత్రగా భావిస్తూ అనేక మంది వస్తుండగా కోరిన కోరికలు తీర్చే లింగమయ్యను దర్శించుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణం, నట్టడవిలో సాగే యాత్ర అనుభూతిని పొందడానికి పలువురు ఆసక్తి చూపుతారు. చైత్ర పౌర్ణమి అనేది ఒక విశిష్టమైనటువంటి రోజు. ఈ ప్రాంతం లోపల, నల్లమల ప్రాంతం లోపల ప్రకృతి సిద్ధంగా వెలిసినటువంటి సలేశ్వర క్షేత్రం లోపల శివయ్యను దర్శనం చేసుకోవాలని చెప్పి వందలాది సంవత్సరాల నుంచి శివభక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి అనేక వ్యయ ప్రయాసాల కోరుస్తూ ఆ సలేశ్వరం లోపల ఉన్నటువంటి శివుడిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది తమ యొక్క పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నటువంటి శివభక్తులు ఎత్తైన కొండల లోపల, లోతైనటువంటి లోయల లోపల సహజ సిద్ధంగా 365 రోజులు పారుతున్నటువంటి జలపాతాలు, ఇంతటి ప్రకృతి సౌందర్యం లోపల వెలిసినటువంటిది సలేశ్వర శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశపు అమర్నాథ్ యాత్రగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. ఎందుకంటే అంత కష్టతరమైనటువంటిది ఇక్కడికి చేరుకోవడం. ఎంత కష్టతరమైనా కానీ సరే అనేక వ్యయ ప్రయాసాలు. నమస్కారం, నా పేరు గౌరీశంకర్. అచ్చంపేట ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అచ్చంపేట ప్రాంతంలో చాలా శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉమామహేశ్వరం కానీ, అటు లొద్దు మల్లయ్య కానీ, సలేశ్వరం కానీ, అటు శ్రీశైలం పుణ్యక్షేత్రం అతి దగ్గరలో చాలా శివాలయాలు ఇక్కడ వెలిసినాయి. ఈ శివాలయాలకు రూపమైనటువంటి అమర్నాథ్ యాత్రగా పేరొంచినటువంటి సలేశ్వరం జాతర ఇక్కడ 11, 12, 13 తేదీల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కొరకై ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని దేవాలయాలకు అభివృద్ధి పరచాలని చెప్పేసి మొన్ననే కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసేసి
అక్కడ వచ్చేటటువంటి భక్తులకు అన్ని రకాల సదుపాయాలు వైద్యం పరంగా కానీ, వచ్చిపోయే భక్తులకు అక్కడ నీళ్ళ వసతి కానీ, లోయ ప్రాంతమైనటువంటి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి శివాలయాలు కానీ దైవభక్తి పూర్వకంగా మరే ఎన్నో అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి నిజరూపంగా మొన్నటికి మొన్న ఉమామహేశ్వరం కానీ, లొద్దిమల్లయ్య కానీ, మద్దిమడుగు కానీ, ఇటు మామిళ్ళపల్లి క్షేత్రాలు కానీ చాలా అభివృద్ధి పథంలో ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరో సాహసమైన యాత్రగా పరిగణించబడుతుంది. ఈ అమర్నాథ్ యాత్రగా దీనికి పేరు వచ్చింది. మన సలేశ్వరం జాతర మన నల్లమల అడవిలో ఉండటం చాలా మనకు ఆనందదాయకం. ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గానికి చెందినటువంటి సీఎం గారు ఉండడం మనకు చాలా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి శివాలయాలకు, ఇక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలకు ఉన్నటువంటి మరో తిరుపతిగా, మరో యాదాద్రిగా, మరో టూరిజం హబ్గా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది ఇవాల్టి సలేశ్వరం లింగమయ్య యాత్ర విశేషాలు. మరో పుణ్యక్షేత్రం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.